Hello. Today, I want to share a short message. I want to tell about two things which I believe would be very useful for all of us. రెండు విషయాలు ఈరోజు ఆలోచిద్దాం. ఇవి మనకి బాగా ఉపయోగకరమైనవని నేను అనుకుంటున్నాను. సో ఈ రెండు విషయాలు ఏమిటి అంటే, ఒకటి నేనెవరు, రెండోది నేను ఎక్కడ ఉన్నాను. నేనెవరు అనేటువంటి ఈ ప్రశ్నకి పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ఒక జీవాత్మని అని. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది సృష్టించినప్పుడు మానవుణ్ణి. సో మనం అందరం కూడా ఒక్కొక్క జీవాత్మగా ఉన్నాం. నేను జీవాత్మ అని నాకు అర్థమైనప్పుడు రెండో ప్రశ్నకు జవాబు, నేను ఎక్కడ ఉన్నాను. ఈ ప్రశ్నకు జవాబు మనందరికీ నిజంగా చాలా అవసరం. నేను ఎక్కడున్నాను అని ప్రశ్నించుకుంటే సాధారణంగా మనం అనుకుంటాం, నేను నెల్లూరులో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, ఆంధ్రాలో ఉన్నాను, తమిళనాడులో ఉన్నాను అని ఇలా అనుకుంటాం. కానీ శరీరం ఎక్కడున్నది అనేది మనకు అర్థమవుతుంది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ వీధిలో ఉందనేది మనకు అర్థమవుతుంది. కానీ ఈ శరీరంలో మనం జీవాత్మగా ఉన్నాం కదా, ఈ జీవాత్మ ఎక్కడుంది అనేది మనకు అర్థం కావాలి. వాక్యం సెలవిస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ విసర్జించమని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇవి మనలో ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే ఎందుకు ఉండకూడదు అంటే, జీవాత్మనైనటువంటి నేను వీటిని నా అడ్రస్గా చేసుకుంటే, అంటే నేను ద్వేషంలో ఉన్నా, నేను కోపంలో ఉన్నా, క్రోధంలో ఉన్నా, అల్లరిలో ఉన్నా, దూషణలో ఉన్నా, దీనివలన నాకు జరిగేది నష్టమే. అందుకే ఇవి వద్దు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఉదాహరణకి ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందో ఒక వాక్యంలో మనం చూద్దాం. పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, ఇది సామెతలు గ్రంథంలో ఒక చక్కని వాక్యం ఉంది. పనిలో నిపుణత గలవాన్ని చూసిదివా, అతను రాజుల ఎదుటే పనిచేస్తాడు అనేటువంటి వాక్యం ఉంది. ఇది సామెతల గ్రంథంలో, ఇది మీరు అందరు చదువుంటారు. కాబట్టి మనందరం భౌతిక సంబంధమైన ఏ బ్లెస్సింగ్, ఏ ఆశీర్వాదం మనం పొందాలన్నా మనకు డబ్బులు ఈ రోజుల్లో అవసరమై ఉంది. మరి డబ్బులు కావాలి అంటే ఆ డబ్బులు దానికి తగినటువంటి పని ద్వారానే వస్తుంది. పనిలో అత్యంత నిపుణత కలిగిన వాడు అత్యంత ఎక్కువ డబ్బులు తీసుకోగలడు. మరి వాక్యం కూడా అదే సెలవిస్తూ ఉంది, రాజులే పనిలో నిపుణత ఉంటే మనకు మెచ్చి బహుమానాలు ఇవ్వగలరు. కాబట్టి పనిలో నిపుణత అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మన అంతరింద్రియాలు, మన బాహ్యేంద్రియాలు సంపూర్ణమైనటువంటి పనితనంతో పనిచేసినప్పుడు, when we can give our best to what we are doing, when we can work with the best of our ability, అప్పుడు మనం స్కిల్ఫుల్గా పనిచేస్తాం. స్కిల్ ఉండేటువంటి వాడు ఎక్కడున్నా కూడా అతను గుర్తించబడతాడు, అతనికి ప్రమోషన్స్ ఉంటాయి, అతను రాణిస్తాడు, అతను అన్ని విధాల అందరి చేత మెచ్చుకోబడతాడు. స్కిల్ లేనటువంటి వాడు ఎక్కడున్నా గుర్తింపు పొందలేడు. సో ఈ స్కిల్ అనేది మనకు రావాలి అంటే వీ షుడ్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఫస్ట్ పాయింట్. రెండోది, వీ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు పుట్ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ అట్ ద టైమ్ ఆఫ్ వర్క్. మనం పని చేసేటప్పుడు మన బెస్ట్ ఆఫ్ ఎబిలిటీస్ పనిలో మనం పెట్టగలగాలి. అండ్ వీ షుడ్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అట్ ద సేమ్ టైం మనకు కామన్ సెన్స్ కూడా ఉండాలి వర్క్ చేసేటప్పుడు. ఇవి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పనిలో రాణిస్తాం.
మనకు తగిన గుర్తింపు వస్తుంది, వెల్త్ అండ్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. కానీ వాక్యం చెప్తూ ఉంది, నీ చిరునామా ద్వేషమైతే, కోపమైతే, క్రోధమైతే, అల్లరైతే, దూషణైతే, ఈ గుణాలలో మనం ఉన్నట్లయితే మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని కలిగి ఉండలేం. మన బాడీ పూర్తి పవర్తో పనిచేయలేదు, పూర్తి సామర్థ్యంతో మన బాడీ పనిచేయలేదు. మన మైండ్ కూడా దాని బెస్ట్ ఆఫ్ ఎబిలిటీస్ పనిలో ఉన్నప్పుడు బయటకు తీసుకురాలేదు. మన బాడీ కూడా బెస్ట్ ఆఫ్ ఎబిలిటీస్ బయటకు తీసుకురాలేదు. ఈ విధంగా బెస్ట్ ఆఫ్ ఎబిలిటీస్ బయటకి రానప్పుడు మనం స్కిల్గా వర్క్ చేయలేం. స్కిల్గా వర్క్ చేయలేకపోతే మనం ఎక్కడున్నా సరే మనకు గుర్తింపు రాదు, మనకి తగినటువంటి బహుమానాలు, తగినటువంటి కమిషన్స్, ఇన్కమ్స్, ప్రమోషన్స్ ఇవేవి రావు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది 1 యోహాను పత్రికలో, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అని. సో మనమందరము ప్రేమ కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. సో దేవుని యొక్క స్వరూపమైనటువంటి ఈ ప్రేమను మనము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కడున్నా సరే మన చుట్టూ ఉన్న వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం ఆలోచిస్తాం, వారి సంక్షేమం కోసం మనం పాటుపడతాం. సో మనం ఎక్కడున్నా మన చుట్టూ ఉండే వారి కొరకు మనం మేలు చేసే ఆలోచన మనకు ఉన్నప్పుడు, వారికి మేలు కలిగించేటువంటి పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు, మనం ఎక్కడున్నా సరే అందరూ మనల్ని ప్రేమిస్తారు, అందరూ మనల్ని అభిమానిస్తారు. మనం ఊహించినటువంటి బహుమానాల్ని మనకు వారు అందిస్తారు. వాక్యం సెలవిస్తుంది తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, Therefore, encourage one another and build one another up. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోమంటున్నాడు. అలాగే ఒకరినొకరు ఆదరించి క్షమాభివృద్ధి కలుగు చేసుకోమంటున్నాడు. సో మనకు ప్రేమ కానీ హృదయంలో ఉన్నట్లయితే మనం ఎక్కడున్నా మన చుట్టూ ఉండే వారి యొక్క ఆదరణ కొరకు, వారి క్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు మనం పాటుపడతాం, ఆలోచిస్తాం, ప్రయాసపడతాం. అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారు సహజంగానే మనల్ని అభిమానిస్తారు, మనల్ని ప్రేమిస్తారు. సో భౌతిక సంబంధమైన బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా మన జీవితంలోకి వస్తాయి. అంతేకాకుండా మన యొక్క ఈ జీవన విధానాన్ని చూసినప్పుడు మనం దేవుని గురించి కూడా వారితో షేర్ చేసుకునేటువంటి ఒక వీలు మనకు కలుగుతుంది. అలా కాకుండా మనము ద్వేషము, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ అనేది ఈ గుణాలు మన చిరునామా అయినప్పుడు మన ప్రవర్తనలో ఇతరులకు ఆకర్షణగా ఉండేది ఏమీ ఉండదు. మన ప్రవర్తనలో స్కిల్ బయటకు రాదు. మనం ఏ పని చేసినా అందులో మన బెస్ట్ ఆఫ్ ఎబిలిటీస్ బయటకు రావు. అలా రానప్పుడు మనకు భౌతిక సంబంధమైన ఏ బ్లెస్సింగ్స్ రావు. అంతేకాకుండా మన యొక్క పర్సనాలిటీ, మన యొక్క ప్రెజెంటేషన్ దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభువు చెప్పినట్లుగా మన యొక్క ప్రవర్తన ఉప్పులాగా మన చుట్టూ ఉండే వాళ్ళకి కనిపిస్తేనే మనం రుచిగా ఉంటాం. మనం రుచిగా ఉంటే ఆటోమేటిక్గా మనం దేవుని గురించి ఏం షేర్ చేసుకున్నా అవతల వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకునే ఒక పరిస్థితిని మనం కలిగించుకోగలుగుతాం. కానీ వీటన్నిటికీ మూలం నా చిరునామా, నేను ఎక్కడున్నాను, దేవుని స్వరూపమైన ప్రేమలో ఉన్నానా, లేక ద్వేషము, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ వీటిలో ఉన్నానా? ఈ పరిశీలనతో మనం ఉంటూ దేవుని స్వరూపమైన ప్రేమలో మనం ఉన్నట్లయితే మన జీవితం మనకు మేలుకరంగా ఉంటుంది, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేలుకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.